పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహించింది అర్ధరాత్రి. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా చెప్పాలంటే ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు అజార్ మసూద్తో పాటు అతని కుటుంబం అయితే తుడుచుకుపెట్టిపోయిందని తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మరణించారు. ఉగ్రవాదానికి వీరి కుటుంబ సభ్యులందరూ కూడా సపోర్టుగా ఉన్నారు. అయితే అతనికి బాగా దగ్గర ఉన్న కుటుంబ సభ్యులు 4 ఈ దాడిలో మరణించినట్టు తెలుస్తోంది. ఇక పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి లష్కర్-ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడులు చేసింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కర్లే అయినా వెనుక ఉండి వారిని నడిపించింది మాత్రం హఫీజ్. నిఘా వర్గాలు కూడా స్పష్టంగా ఆధారాలు సేకరించాయి. అయితే అతనికి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారీ భద్రత కల్పించింది. దీంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది. పహల్గాం దాడి తర్వాత భారత్ పెట్టిన టార్గెట్లో ఖచ్చితంగా హఫీజ్ ఉన్నాడని పాకిస్తాన్కి తెలిసింది. సో ఐఎస్ఐ అతనికి హై లెవెల్ సెక్యూరిటీని కూడా కల్పించింది. ఇవన్నీ కూడా మరింత బలం చేకూర్చాయి అతని పని చేశాడనడానికి. భారత్ అటాక్తో పాకిస్తాన్ గడ్డపై ఉగ్రముఖలు చిన్నాభిన్నమయ్యాయి. అర్ధరాత్రి వేళ భారత్ అటాక్ చేయడంతో కనీవిని ఎరగని రీతిలో పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్కి గురైంది. ఆ దేశానికి ఏమీ పాలుపోని పరిస్థితి. భారత్ ఆపరేషన్ సింధూర్పై మసూద్ అజర్ అయితే తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మసూద్ అజర్ మరణించాడని అందరూ అనుకున్నారు, కానీ మసూద్ అజర్ ఈ దాడి నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. కానీ కుటుంబ సభ్యులందరూ కూడా తన అనుకున్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. సుమారు 14 మంది కుటుంబ సభ్యులందరూ కూడా తన ఉగ్రవాద శిబిరాలకు సపోర్ట్ అందిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఈ దాడిలో అర్ధరాత్రి తుడిచిపెట్టుకుపోయారు. అయితే మూల్యం చెల్లించాడు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అనే చెప్పుకోవాలి. భారత సైన్యం దాడిలో మసూద్ అజర్ కుటుంబంలో మొత్తం 14 మంది మరణించారు. కేవలం ఒకే ఒక్కడిగా మిగిలిపోయాడు మసూద్. ఈ దాడి నుంచి అర్ధరాత్రి వేళ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో అతను ఇంట్లో లేడు అనేది కూడా తెలుస్తోంది. సర్వనాశనం అయిపోయింది అజర్ కుటుంబం. జైషే మహమ్మద్ చీఫ్ సన్నిహితులు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఉగ్రవాద సంస్థకు పూర్తి సపోర్టుగా ఉండే సన్నిహితులు 4 కూడా మరణించారు. అయితే మృతులందరూ స్వర్గానికి వెళ్తారంటూ మసూద్ అజర్ గొప్పగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ మసూద్ అయితే ఒక వార్నింగ్స్ అయితే ఇస్తూ ఉన్నాడు. చెప్పాలంటే మసూద్ అజర్ తప్ప కుటుంబం అంతా చచ్చిపోయారు. మొత్తానికి ఇప్పుడు మసూద్ అజర్ అయితే సోషల్ మీడియా వేదికగా కూడా తన అక్కసునైతే వెళ్ళగడుతూ ఉన్నాడు. భారత్పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా మసూద్ అయితే అంటూ